వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు చాలా ఈజీగా, టేస్టీగా, క్విక్గా తయారు చేసుకునే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ పొటాటో లాలీపాప్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ఈ పొటాటో లాలీపాప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు పెద్ద సైజులో ఉండే 2 బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించుకుని పెట్టుకోవాలి. పెద్ద సైజు ఉండే బంగాళదుంపల్ని శుభ్రంగా వాష్ చేసుకుని మధ్యలోకి కట్ చేసి కుక్కర్లో వేసి ఉడికిస్తే ఈవెన్గా ఉడుకుతుంది, అలాగే త్వరగా కుక్ అయిపోతుంది. ఈ బంగాళదుంపల్ని తొక్కవలుచుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా గడ్డలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం పొటాటో లాలీపాప్స్కి బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని వాటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోండి. ఇంతే సింపుల్గా మనం బ్రెడ్ క్రమ్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. మీరు కావాలంటే ఈ బ్రెడ్ క్రమ్స్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 to 15 days పాటు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 1 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోండి. మీకు చాట్ మసాలా లేకపోతే గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని పిండుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసి థిక్ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ మిశ్రమంలోంచి కొద్దిగా తీసుకుని ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి. ఇలా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మైదా మిశ్రమాన్ని మరొకసారి కలుపుకుని ఇందులోకి మనం తయారు చేసుకున్న బాల్ని డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్ అంతా కూడా పట్టేటట్టుగా కోట్ చేసుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా చేస్తే ఎక్స్ట్రా బ్రెడ్ క్రమ్స్ రాలిపోతాయి. ఈ విధంగా మనం చేసుకున్న ప్రతి ఉండని కూడా ముందు మైదా వాటర్లో డిప్ చేసి ఈ బ్రెడ్ క్రమ్స్లో ఈ విధంగా డస్ట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇలా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ ఉండల్ని ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్ సరిగా హీట్ అవ్వకుండా వేస్తే ఇవి పగిలిపోతాయి. అందుకని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని వేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ ముందు గరిటె పెట్టకుండా జస్ట్ గిన్నెని ఈ విధంగా కలుపుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత గరిటెతో ఈవెన్గా అటు ఇటు కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు కూడా వేయించకూడదు. 1-2 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో వేయించేసి వీటిని టిష్యూ ఉన్న బౌల్లోకి తీసేసుకోండి. ఇలాగే అన్ని బాల్స్ని కూడా వేయించుకుని పెట్టుకోండి. ఈ బాల్స్ని వేయించేటప్పుడు జాగ్రత్తగా వేయించాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతే ఈ బాల్స్ని వేసి వేయించండి. అలాగే మరీ ఎక్కువసేపు వేయించకూడదు. 2 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసి తీసేయాలి. లేదంటే ఇవి పగిలిపోయి విడిపోతాయి. అంతే, చాలా సింపుల్గా క్విక్గా మనం ఈ పొటాటో లాలీపాప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాల్స్ని వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత టూత్ పిక్స్ని గుచ్చి లాలీపాప్స్ లాగా ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కొంచెం డెలిషియస్గా, క్విక్గా, త్వరగా, టేస్టీగా చేయాలి అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. వీటిని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.